హలో, నేను పూర్ణిమ శర్మ టారో ట్రీడర్. సో మార్చ్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో ఈ ప్రిడిక్షన్స్ అన్ని రాష్ట్రాల వారికి రెజోనేట్ అవుతాయి. సో మీకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ మార్చ్‌లో ఫైనాన్సెస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. సో ఫైనాన్సెస్ అయితే ఒకవేళ మీరు ఎందులో అయినా అమౌంట్ పెట్టాలి అనుకుంటే కొంచెం థింక్ చేయండి. ఎందుకంటే మీకు కొంచెం చీటింగ్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు అమౌంట్ ఏదైనా పెట్టాలి అనుకుంటే మటు కేర్‌ఫుల్‌గా ఉంటే మీకు బెటర్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ మీరు ఏదైనా కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేయాలనుకున్నా మీరు కొంచెం వెయిట్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా వస్తాయని చెప్పొచ్చు. మార్చ్ మంత్‌లో మీకు కెరియర్ వైజ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో ఈ రీడింగ్స్ అన్ని రాష్ట్రాల వారికి రెజొనేట్ అవుతాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. కెరియర్ వైజ్ మార్చ్ మంత్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ అన్నీ మీకు చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. అంటే మీరు ఏదైనా న్యూ బిగినింగ్ కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నా అది మీకు పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీరున్న జాబ్‌లో మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసము వేరే స్టేట్ వెళ్ళాలి అని అనుకుంటే అది కూడా మీకు మార్చ్ మంత్‌లో చాలా ఎక్సలెంట్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్‌గా న్యూ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మీరు వేరే జాబ్‌కి కూడా అంటే వేరే స్టేట్‌లో మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఒకవేళ మీరు అబ్రాడ్‌లో జాబ్ కోసం ట్రై చేస్తున్నా, అది కూడా మీకు మార్చ్ మంత్‌లో చాలా సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 100% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ మార్చ్ మంత్‌లో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇవి అన్ని రాష్ట్రాల వారికి ఈ రీడింగ్స్ రెజొనేట్ అవుతాయి. కొంచెం మీకు చిల్డ్రన్స్‌కైతే ఈ మంత్‌లో మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నా, మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అవి పాజిటివ్‌గా వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి గనక మీరు ప్రిపేర్ అవుతుంటే, మీరు ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అప్పుడే మీరు ఆ ఎగ్జామ్స్‌లో మీకు మంచి స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఏదైనా న్యూ కాలేజెస్‌లో గానీ, దాంట్లో మీరు ఏదైనా సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటే, అది కూడా మీకు ష్యూర్‌గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మీరు మీ పర్సనల్ రీడింగ్స్ కోసం నాకు వాట్సాప్ చేయండి. మాక్సిమం అయితే మీకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అయితే మార్చ్ మంత్‌లో చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. బట్ కొంచెం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా కొంచెం మంచి స్కోర్ కోసం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్‌గా వస్తాయి. మార్చ్ మంత్‌లో కొత్తగా ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇది అన్ని రాష్ట్రాల వారికి రీడింగ్స్ రెజొనేట్ అవుతాయి. సో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మీరు ఎలాంటి బిజినెస్‌లో అయినా ఉన్నా, ఆ బిజినెస్ అనేది మీకు ఈ మంత్‌లో ష్యూర్‌గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మెయిన్‌గా మీరు స్టార్ట్ చేసిన బిజినెస్‌లో మీకు మంచి అమౌంట్ రావడము, ఒకవేళ మీరు ఏదైనా న్యూ బిజినెస్ కోసం గనక ట్రై చేస్తుంటే, అది కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఉమెన్ ఏమైనా బిజినెస్ మీరు చేయాలనుకుంటే, అది కూడా మీకు చాలా చాలా పాజిటివ్‌గా వస్తుంది. సో మార్చ్‌లో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనాన్సెస్‌గా కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉండే ఛాన్సెస్ అయితే 100% కనిపిస్తున్నాయి. సో ఈ మంత్‌లో మ్యారేజ్ ప్రపోజల్స్ చూసే వాళ్ళకి ఎంత మటుకు సక్సెస్‌ఫుల్ ఉందో చూద్దాం. అండ్ ఈ రీడింగ్స్ అన్ని రాష్ట్రాల వారికి రెజొనేట్ అవుతాయి. ఈ మంత్‌లో కొంచెం మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు అనుకున్నంత సక్సెస్ అయితే ఈ మంత్‌లో రాకపోవచ్చు. ఒకవేళ మీకు మ్యాచ్ కోసం గనక చూస్తున్న వాళ్ళైతే మీరు ఇంకా కొంచెం వెయిట్ చేయాల్సిన ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో
పాజిటివ్ ఛాన్సెస్ కోసం అయితే మీరు ఇంకా కొంచెం ఇంకొక 15 ఆర్ 20 డేస్ మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో, ఒకవేళ మీరు ఏదైనా బ్రేకప్‌లో గనుక ఉంటే తను మీ గురించి ఏం థింక్ చేస్తున్నాడో మనం ఈ రీడింగ్స్‌లో చూసి తెలుసుకుందాం. సో, తను మళ్ళీ మీ గురించయితే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ మంత్‌లో మీకు లవ్ విషయంలో చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ ఈ రీడింగ్స్ అన్ని రాసుల వారికి రెజొనేట్ అవుతాయి. సో, మీరు ఏదైనా ప్రపోజల్స్ కోసం ఎదురు చూస్తుంటే, అంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసి వాళ్ళ నుంచి మీకు ఆన్సర్ రావాలి అంటే, ఈ మంత్‌లో వాళ్ళ నుంచి మీకు చాలా పాజిటివ్‌గా ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే ష్యూర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మంత్‌లో మీకు వాళ్ళ ఎనర్జీస్ కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. అంటే మీ గురించి చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మీకు ఏదైనా లవ్ విషయంలో మీకు ఇష్యూస్ గనక ఉంటే, ఆ ఇష్యూస్ నుంచి మీరు బయటపడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ లవ్ మ్యారేజ్ కోసం గనక చూస్తున్న వాళ్ళకి ఈ మంత్‌లో చాలా పాజిటివ్‌గా ఉంది. ఎందుకంటే వాళ్ళు మీ లవ్‌ని ఇంకా ముందుకు తీసుకొనెళ్ళి అండ్ కమిటెడ్ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ లవ్ గురించి చెప్పే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు గనక లవ్‌లో బ్రేకప్‌లో గనక ఉంటే వాళ్ళ నుంచి మీకు కాల్ వస్తుందా? వాళ్ళ నుంచి మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అవుతుందో లేదో చూద్దాం. సో, మీకైతే ష్యూర్‌గా రీయూనియన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు. మీ నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళు ఎక్కువ రిగ్రెట్ అవ్వడము. సో, మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ దగ్గరికి మళ్ళీ ఎళ్ళాలి. సో, మీతోటి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా రీయూనియన్ ఛాన్సెస్ మార్చ్ మంత్‌లో మీకు ష్యూర్‌గా కనిపిస్తున్నాయి. అండ్ లవ్ విషయంలో మీకు మార్చ్‌లో చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళ నుంచి మీకు ఖచ్చితంగా కాల్ గానీ, మెసేజ్ కానీ ష్యూర్‌గా వాళ్ళ నుంచి మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మీ రిలేషన్‌షిప్ కూడా ఈ మంత్‌లో ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ గూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మంత్‌లో వాళ్ళ ఎనర్జీస్ మీ గురించి అయితే చాలా ఎక్సలెంట్‌గా ఆలోచిస్తున్నారు. సో, మీకు ఎంత ఫైట్స్ ఉన్నా, సో, మీరు కంప్లీట్‌గా బ్రేకప్‌లో ఉన్నా గానీ, వాళ్ళ నుంచి మీకు మెసేజ్ కానీ, కాల్ గానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్చ్ మంత్‌లో మీ ఓవరాల్‌గా మీకు గైడెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మార్చ్ మంత్‌లో ఇది అన్ని రాసుల వారికి రెజొనేట్ అవుతాయి. అండ్ మార్చ్ మంత్‌లో మీకు గైడెన్స్ అంటే చాలా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నా ఎందులో అయినా లైక్ కెరియర్ గానీ, బిజినెస్ కానీ, ఫైనాన్సెస్ గానీ మీరు ఎలాంటి స్టెప్ తీసుకున్నా దాంట్లో మీకు పాజిటివ్‌గా ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి బాగా కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే మనీ విషయంలో లైక్ ఫైనాన్సెస్ విషయంలో అయితే మీకు చాలా బాగా కలిసొస్తుంది. అండ్ మీకు మనీ వచ్చే అవకాశాలు గూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ చాలా చాలా పాజిటివ్‌గా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీ పర్సనల్ రీడింగ్స్ కోసం నా నంబర్‌కి వాట్సాప్ చేయండి.